నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, పుట్టిన పిల్లలు అదృష్టవంతులు అవ్వాలి, జీవితంలో బాగా ఎదగాలనుకున్నప్పుడు ఎన్ని అక్షరాలతో వాళ్ళ పేరు పెడితే మంచిగా ఉంటుంది? మంచి క్వశ్చన్ అడిగారండి. వాస్తవంగా న్యూమరాలజీ ప్రకారం ఒక మనిషి పేరు ఒక మ్యాగ్నెటిక్ పవర్ నేమ్తో పెట్టాలండి. మనకు తెలుగులో చెప్పేటప్పుడు ఆస్ట్రాలజీ ప్రకారం ఆడపిల్లలకు 3 సరి సంఖ్య, బేస్ సంఖ్య అనేది మనం చెప్తూ ఉంటాం. వాస్తవంగా బేస్ సంఖ్య, సరి సంఖ్య కన్నా ఈ యొక్క కలియుగంలో ఇంత డెవలప్మెంట్ పెరిగిన తర్వాత న్యూమరాలజీ ఆర్ నేమాలజీ వాడుతూ పిల్లల పేర్లు పెడితే వారి జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారండి. చివరికి చిన్న ఉదాహరణ, రీసెంట్గా మన దగ్గర ఒక క్లయింట్ వచ్చారు. ఆ పిల్లకి పేరు పెట్టమని వచ్చారు. వాళ్ళకి సంతానం లేరు, సంతానం మన దగ్గరికి వచ్చిన కలిగారు. సంతానం కలిగితే అప్పుడు ఏం జరిగింది, ఆ సంతానం కూడా ఇబ్బంది, అంటే నెల తక్కువగా పుట్టారు. వారిని అనుకోకుండా రెయిన్బో హాస్పిటల్ ఇక్కడ హైదరాబాద్లో జాయిన్ చేయడం జరిగింది. దానికి అనేకమైనంత డబ్బు అని చెప్పడానికి లేదు, రోజుకు 1,00,000 నుంచి 1,50,000 వరకు వెచ్చించాల్సి వచ్చింది. ఆయన దగ్గర అంత స్తోమత లేదు. సరే, ఎలా అయితే భగవంతుడి సంకల్పంతో ఆ బేబీస్ని బయటికి తీసుకొచ్చే ప్రయాణంలో మన పేరు పెట్టమని వచ్చారు. అప్పుడు అక్షయ చంద్రిక అనే ఒక నామకరణం చేశాం. అక్షయ చంద్రిక అనే నామకరణం చేయటంతో ఆ పేరు ప్రభావం వల్ల చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఆ బేబీలోకి వచ్చింది. ఆ రోజు నుంచి అక్షయ చంద్రిక అని పిలవమంటాం, పేరెంట్స్కి చెప్పడం జరిగింది. ఎక్కడ వీళ్ళు హాస్పిటల్లో ఉండగానే కూడా ఆ పేరును మనం ఖరారు చేయడం జరిగింది. అయితే ఆ బేబీకి డాక్టర్లు చెప్పారు. ఏమని చెప్పారు ఆ బేబీకి డాక్టర్లు? అమ్మా, ఈ బేబీకి లివర్ చెడిపోయింది కంప్లీట్, కాబట్టి ఈ లివర్ చెడిపోయింది కాబట్టి వీరు తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా కానీ డొనేట్ చేయాలమ్మా, చేస్తేనే అని చెప్పారు. ఈ 3 నెలలు 2 నెలల బేబీకి అది కూడా సపోర్ట్ చేస్తో లేదో అని చెప్పారు. చెప్పినప్పుడు తండ్రి పరిస్థితి ఇంకెలా ఉంటుంది? ఆ తండ్రి నాకు ఫోన్ చేశాడు. చేసినప్పుడు అతనికి ఒకటే చెప్పారు, మిరాకిల్ జరుగుద్ది ఆ పేరు, మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి. డాక్టర్ చెప్పినంత మాత్రాన మీరు కంగారు పడొద్దు. ఇలాంటివి ఎన్నో మిరాకిల్ జరిగినాయి. ఇది చేయాలి అంటే మీరేం చేయాలి? హోపనోపనో టెక్నిక్ చేయండి. ఈ రోజు నుంచి చేసి, ఎరా డియర్ మై డియర్ డాటర్, అలాగే అక్షయ చంద్రిక అని మనసులో తలుసుకుని, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఇది హెల్త్ మీద మీరు సంకల్పం చేసి పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంది మా అమ్మాయి అని చెప్పి చేయించడం మొదలుపెట్టాడు. 21 రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేయమని చెప్పారు డాక్టర్ గారు. అదే డాక్టర్ గారు అన్నారంటే, ఏదైనా భగవంతుడు వచ్చి మెరాకిల్ చేస్తే ఈ అమ్మాయి క్యూర్ అవుద్ది, కానీ లేదంటే తప్పదు అని చెప్పేశాడు. సరే, నాకు వాళ్ళ డాడీ ఫోన్ చేస్తే ఒకటే చెప్పా, మెరాకిల్ జరుగుద్ది, నీలో డౌట్ పడకు, డౌట్ పడితే మనం సాధించలేం, ఘర్షణ జరిగితే ఆకర్షణ రాదు, కాబట్టి నువ్వు ఆకర్షణ కలగాలి, మనం ఆ సమస్య నుంచి బయటపడాలంటే పాజిటివ్గా ఉండు, నా మాటను విశ్వసించు అని చెప్పి వాళ్ళ తండ్రితో మనం లా ఆఫ్ అట్రాక్షన్ చేయిస్తూ న్యూమరాలజీ ప్రకారం ఆ పేరు నామకరణం చేసి ఆ పేరు రాయించడం జరిగింది. ఇలా 21వ రోజు టెస్ట్ చేస్తే, ఏంటి వింత, ఏంటి విచిత్రం, ఇంత అద్భుతమా అని డాక్టరే ఆశ్చర్యపోయే తిరిగి పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంది ఈ బేబీ అన్న 2 రిపోర్ట్లు కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూపిద్దాం, మన దగ్గరే ఉన్నాయి. లేదంటే వాళ్ళ ఫాదర్తో కూడా మనం డైరెక్ట్గా చెప్పిద్దాం. ఎందుకని? ఇలాంటి ప్రజలకి తెలియాలి. ఎందుకనంటే ఏమీ లేదు అనుకున్న వారికి కనువిప్పుగా ఉంటుంది. నమ్మితే అన్నీ ఉన్నాయి, నమ్మపోతే ఏదీ లేదు. నేను ఎప్పుడు అదే చెప్తాను, నమ్మిన వాడికి అంతా పాజిటివ్గా ఉంటుంది, నమ్మని వాడికి ఏదీ లేదు కదా. నమ్మి ఆచరించాలి. అదేవిధంగా మీ పిల్లల పేర్లు మ్యాగ్నెటిక్ పవర్ నేమ్తో గనక ఎవరైతే పెట్టుకుంటారో వారి జీవితాల్లో అద్భుతాలు సృష్టిస్తారు. వారు చిన్నప్పటి నుంచే పాజిటివ్గా ఉంటారు, పాజిటివ్ ఆలోచనతో ఉంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ని చిన్నప్పటి నుంచి వాళ్ళు అవలంబిస్తారు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? ఆకర్షణ సిద్ధాంతం. ఈ ఆకర్షణ సిద్ధాంతం ఎక్కడొచ్చింది? న్యూమరాలజీలో పేరు రాయండి, పేరు రాసేటప్పుడు పాజిటివ్గా ఆలోచించండి, మీరు నమ్మిన దైవాన్ని తలుసుకోండి అని చెప్తున్నాం. అదే లా ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడ ఎప్పుడైతే ఆ నామం మనం పలుకుతామో ఆ పేరుని, ఏళ్ళలో తెలియకుండా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది, పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు, చదువులో నెంబర్ 1గా ఉంటారు, అలాగే వారి తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి. వీరికి డబ్బుందా, పెట్టుబడితో కోట్లు సంపాదిస్తారు, డబ్బు లేదా, తెలివితేటలు అనే పెట్టుబడితో కోట్లు సంపాదిస్తారు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదు జాబ్లో కావచ్చు. ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదగాలి అంటే పిల్లలకి చిన్నప్పుడే మ్యాగ్నెటిక్ పవర్ నేమాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం వారి పుట్టిన సంఖ్యలకు తగ్గట్టుగా పేరు పెట్టాలి. ఎందుకని?
సంఖ్యల జీవితాన్ని అంకెలే సవరిస్తాయి. ఓకే. మనిషికి ఎప్పుడూ సంఖ్యల జీవితమే ప్రతి వ్యక్తిది. అంతే. దాన్ని సవరించుకోవాలంటే అంకెలతో అలరించాలి. ఆ నేమ్లో ఉన్న అంకెతో అలరిస్తే వీరు ఉన్నతంగా ఎదుగుతారు, అద్భుతమైన జీవితం వచ్చి తీరుతుంది. ఫైన్ సార్, బాగుంది. అందుకే పేర్లో కరెక్షన్ అంటే నాకున్న అనుమానం సరి చెప్పండి. బేసి సంఖ్యలు అంటే ఎన్ని లెటర్స్ అంటే ఎన్ని అక్షరాలతో పెడితే బాగుంటుంది అని. కొంతమంది 3 అక్షరాలతో ఉండకూడదు అది ఇది అంటారు కదా. రైట్, మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది. వాస్తవంగా అవన్నీ 100% కరెక్ట్ కాదు సార్. ఓకే, ఫైన్. ఒకే మొక్కలో చెప్పాలి అంటే నేను చెప్పిన మీలో డౌట్ క్రియేట్ చేసి ఆకర్షణ అనే సిద్ధాంతాన్ని వాడుతున్నానని లెక్క. ఓకే. వాస్తవంగా ఒకటి మాత్రం వాస్తవం, మ్యాగ్నెటిక్ పవర్ నేమ్. ఆ పేరు పలకగానే వైబ్రేషన్ ఉండాలి. ఓకే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కేసీఆర్, కేటీఆర్, చూడండి ఇలా కొన్ని పేర్లు చూడండి, అవి పలికితేనే వైబ్రేషన్స్ వస్తాయి. అవును. మనం కావాలని వాళ్ళకి పెట్టలేదు. ఏ జన్మలో వాళ్ళు చేసుకునే యొక్క పూర్వజన్మ సుకృతమో తెలియకుండా కలిసి వచ్చింది. ఆ నేమ్ కలిసి వచ్చింది. మనకు సినిమా యాక్టర్లు కూడా చూడండి, కొన్ని పేర్లకి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అవును. అలానే అదే పేరు మనం పెట్టుకుంటే కలవదు. ఎందుకని? ఆ నెంబర్కి మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్ మ్యాచ్ కావాలి. అప్పుడు మాత్రమే ఇది మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది. ఓకే. లెటర్ ఇన్ని అంకెల్లో పెట్టాలనేది ఏమీ లేదు. పాజిటివ్గా ఉండాలి. మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యి ఉండాలి. మ్యాచ్ అయి ఉండాలి. ఓకే. ఇంకో అనుమానం, మామూలు మన పేరులో లక్ ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది? తెలుసుకోవడం ఎలా? మంచి క్వశ్చన్ అడిగారు. వాస్తవంగా మన పేర్లో లక్ ఉంది అని అంటే అసలు పుట్టినప్పుడు ఒక బేబీకి ఒక పేరు పెట్టాం అనుకోండి, మీరే పెట్టారు, నేను పెట్టలేదు, కామన్గా పెట్టారు. పెట్టినప్పుడు వీడు చిన్నప్పటి నుంచే యాక్టివ్గా ఉంటాడు. వీరు తెలియకుండా ఆ పేరు మనం పదే పదే పలుకుతూ ఉంటాం. ఓకే. పలికినప్పుడల్లా దాని ప్రెజెన్స్ ఈ బాబులో 7 చక్రాలు కూడా యాక్టివ్గా ఉంటాయండి. ఆ పదం పలికితేనే, ఉదాహరణకి ఓంకారం పలుకుతాం అనుకోండి, అవును. మనకి ఏమొస్తుంది? ఒక ప్రశాంతత వస్తుంది, ఎగ్జాక్ట్. ఒక స్తబ్దత, అంటే నిశ్శబ్దంగా మనకు తెలియకుండా దైవానికి కనెక్ట్ అవుతూ ఉంటాం. అదే ప్రకారం ఈ పేరుకు ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ పేరుతో అతని పిల్లోడు చేసే ప్రతి పనికి కూడా పాజిటివ్గా ఉంటుంది. అలా మీకు ఈ పేరు లక్లో ఉందని తెలుసుకోవచ్చు. మాలాంటి వాళ్ళ దగ్గరికి రావాల్సిన పని కూడా లేదు. ఎప్పుడైతే ఈ పిల్లోడు తెలియకుండా ఆ పేరు పెట్టిన కానించి కూడా డల్గా ఉండటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగటం, అలాగే కొంచెం ఎక్కువగా జనాలతో కలవకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. అప్పుడు మాత్రం నేమ్ కరెక్షన్ తీసుకుంటే మళ్ళీ పాజిటివ్ వైబ్రేషన్లోకి వస్తాడు. పుట్టుకతో ప్రతి ఒక్కరూ అదృష్టవంతులేనండి. 100కి 100% వీడు దురదృష్టవంతుడు అనటానికి లేదు. కాకపోతే పూర్వజన్మ కర్మ సత్కర్మ యొక్క ప్రతిఫలంగా అటు ఇటు ఉండొచ్చు, కానీ ప్రతి వ్యక్తి పుట్టుకతో అదృష్టవంతుడే. వాడిని ఇంకా అదృష్టవంతుడిగా చేయాలంటే మ్యాగ్నెటిక్ పవర్లో మనం పేరు పెట్టాలి. ఆటోమేటిక్గా ఆ లక్కు తోడై ఇతను ఉన్నత శిఖరాల్ని అవరోధిస్తాడు. నైస్ సార్, మంచి విశ్లేషణ, చాలా చక్కగా తెలియజేశారు సార్. నమస్కారం.